పూణేలో మీరు లా గవర్నెన్స్ చేసి రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనుకున్నారు అని అంటే? మొదటి నుంచి కూడా సమాజ సేవలో ఉన్నాను. ఎక్స్టెండెడ్ సర్వీస్ కింద పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ కలిగింది నాకు. పాలిటిక్స్ అనేది ఒక యుద్ధం అని నాకు తెలుసు. అది ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు మన అస్త్రాలు శస్త్రాలు అన్నీ మనకి కరెక్ట్గా ఉండాలి. మొత్తానికి రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు, బాగుంది. మీ ఆయుధాలు ఏంటి అంటే ఏం చెప్తారు? నా కోర్సులో నేర్చుకునే కొన్ని ఆయుధాలు అయితే నా హార్డ్ వర్క్, నా డిటర్మినేషన్, ఇవన్నీ నా అసలైన ఆయుధాలు. రాములవారి విగ్రహం అక్కడ ప్రతిష్ఠించిన తర్వాత మీరు టీడీపీలో రావడానికి గల కారణం అంటే ఏం చెప్తారు? మీ క్వశ్చన్కి ఆన్సర్, బాబు గారు అరెస్ట్ అప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, ఇది అన్యాయం అని చెప్పని మీరు చాలా ఖండించారు. అది అప్రజాస్వామికం, కొడుతున్నారు, బలిబిరంతం చేస్తున్నారు, యాంటీ కాన్స్టిట్యూషనల్గా చేసింది. సస్టైన్ అవ్వగలను అనుకుంటున్నారా? అసెంబ్లీలో బూతులు మాట్లాడడం. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి కొత్త గవర్నమెంట్. The beauty of democracy is exhibited. Take the democracy to that level that they give their decision. కమింగ్ ఎలక్షన్స్ కి ఏపీలో ఏ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉందంటే? డెఫినెట్గా టీడీపీ గవర్నమెంట్ వస్తుంది. కానీ 25 సంవత్సరాలుగా కందుకూరులో టీడీపీ వచ్చిన దాఖలాలు లేవు. సో మీరు ఏ ధైర్యంతో అక్కడ మీరు పోటీ చేస్తున్నారు? మళ్ళీ మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఒక్క ఇండస్ట్రీ కూడా పెట్టలేదు ఆయన వచ్చినట్టు కూడా విన్నానండి. 2 ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారండి. మీరు విన్ అయితే ప్రజలకు మీరు ఏం చేయాలనే ఒక స్ట్రాటజీతో ముందుకు అడుగు వేస్తారు అంటే ఏం చెప్తారు? కానీ కందుకూరుని మరి ప్రకాశంలో కలుపుతారా అని అంటే? టీడీపీ గవర్నమెంట్ వస్తే డెఫినెట్గా అది జరుగుతుంది. మీరు ఎలాంటి కార్యాచరణతో అడుగు ముందుకేయాలనుకుంటున్నారు? డెవలప్మెంట్ ఎజెండాతో అండి. ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీస్ ఎలా ఉన్నాయో మహిళా రిజర్వేషన్ కి సంబంధించి కూడా కొన్ని ఉన్నాయి. అలా ఏమన్నా మీకు ప్లస్ అయ్యే అవకాశం ఉందా? ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నేను కేవలం ఉన్న ఒకే ఒక మహిళా క్యాండిడేట్ అని కాబట్టి ఉమెన్ ఇన్ పాలిటిక్స్ అని అంటే ఇంటిని, ఇంట్లో ఉన్న మనుషుల్ని అన్ని చక్క పెట్టుకుంటూనే రాజకీయాల్లోకి రావాలి. ఐ థింక్ మీ పర్సనల్ లైఫ్ ని కొంత సాక్రిఫైస్ చేయాల్సి వస్తుందేమో. ఫర్ విమెన్ పాలిటిక్స్ ఇస్ నాట్ ఎ కేక్ వాక్ అండి. మీరు రాజకీయాల్లోకి వస్తాను అని అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అన్న మాట ఏంటి? ఇనీషియల్ గా అంటే ద ఓన్లీ పర్సన్ శర్మిల గారు ఇప్పుడు పార్టీ మారడం, ఇప్పుడు రీసెంట్ గా మాట్లాడిన ఒక స్పీచ్ లో 130 సీట్లు పైగా మేము గెలుచుకుంటాం. ఒక మహిళగా నేను స్వాగతిస్తున్నాను. డబ్బు ఉంది కాబట్టి రాజకీయాలు నేను ఫేస్ చేయగలను అని మీరు అనుకున్నారు కాబట్టి వచ్చారా? నాకు డబ్బు ఉందని ఎవరు చెప్పారు మేడం మీకు? అపజయం పాలైతే రాజకీయాల్లో ఉంటారా? డెఫినెట్గా టీడీపీ అయితే అపజయం పాలవ్వదండి.